హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మండే రోజు తీసినటువంటి బ్లాగ్ అన్నమాట. సో మేమైతే పిల్లల్ని తీసుకొని చెన్నై అయితే వెళ్తున్నాము. సో చెన్నైకి ఎందుకు వెళ్తున్నాము అంటే దసరా వెకేషన్కి. ఇంకా పిల్లల్ని అయితే ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు నానమ్మ వాళ్ళ ఇల్లులు ఇక్కడే కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే అలా తీసుకెళ్ళామన్నమాట. చెన్నై వచ్చేసి మా ఊరికంటే ఒక 3 hours జర్నీ అన్నమాట. సో అందువల్ల తీసుకువెళ్ళాము. సో మేమైతే మార్నింగ్ 5:30కి ఎక్కామన్నమాట ట్రైను. ఇంకా నాయుడుపేటకి వెళ్ళే వరకు కూడా మాకైతే సీట్లు అయితే దొరకలేదు. ఇంకా ఏం చేస్తాం, అంత దూరాలు నిల్చోలేం కదా అని చెప్పేసి కిందే కూర్చున్నాము. సో వెళ్తూ ఉంటే ఆ టైంలో ఆ చల్లటి గాలి చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నాయుడుపేటకి వెళ్ళేసరికి ఇంకా మాకైతే సీట్లు అయితే దొరికాయి. సో అప్పుడైతే ఇంకా అమ్మయ్య అని చెప్పేసి కూర్చున్నాం అన్నమాట. ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఇంకా సీట్లు లేకపోతే చాలా కష్టము, చాలా రష్గా ఉంది. ఇంకా పాపం వేరే వాళ్ళు ఇంకా సీట్ అయితే ఆఫర్ చేశారన్నమాట. ఇంకా హ్యాపీగా కూర్చున్నాము. ఇంకా మా చక్రీష్ అయితే పోయే ట్రైన్స్ని చూసి చాలా అసలు ఒక యాంగ్జైట్మెంట్ అన్నమాట. ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడంటే ఆ ట్రైన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా పిల్లలిద్దరికీ కూడా ట్రైన్స్ అంటే చాలా ఇష్టము. ఒకేసారి ఇంక అన్ని ట్రైన్స్ చూసేసరికి మా చిన్నోడికి అయితే అసలు కళ్ళు చెదిరిపోయాయి. ఇంకా ఫైనల్గా అయితే మేము చెన్నై సెంట్రల్ అయితే దిగేసాము. ఇంకా దిగేసిన తర్వాత ఇంకా టిఫిన్స్ తిందామని చెప్పేసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా చెప్తున్నానండి, మా నెల్లూరు దాటితే ఇంకా అసలు ఫుడ్ అయితే ఎక్కడ కూడా టేస్ట్గా ఉండదు అని నా ఒపీనియన్. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాం కాబట్టి నాకైతే అట్లాగే అనిపిస్తుంది. ఎప్పుడు తిరుమల వెళ్ళినా లేదంటే ఇట్లాగా ఇప్పుడు చెన్నైకి వెళ్ళాం కదా, ఫుడ్ అయితే ఎక్కడ కూడా నేను అడ్జస్ట్ అవ్వలేను. నాకెందుకు అక్కడ టేస్ట్లు అనేవి నాకు కొంచెం ఎందుకు నచ్చవన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే దోశ తీసుకున్నాడు మా పెద్దవాడైతే. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. అసలు ఆ టేస్ట్ అసలు ఏం బాగోలేదు. ఆ చట్నీ కానివ్వండి అవన్నీ కూడా బాగా చల్లారిపోయి అసలు ఎందుకో టేస్ట్ బాగాలేదు. ఇంకైతే మెట్రో ఎక్కడానికైతే ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఎయిర్పోర్ట్ విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. నేనైతే ప్లేన్స్ కూడా చూపిస్తారని చెప్పేసి ఆశతో వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కరోనా ముందు వరకు అయితే అలో చేసేవాళ్ళంట, కానీ ఆఫ్టర్ కరోనా ఏంటంటే నాట్ అలౌడ్ అన్నమాట ప్లేన్స్ చూడడానికి. సరేలే అని చెప్పేసి ఇంకా చచ్చినోడు పెళ్ళికి వచ్చినాయి కట్నం అనుకొని ఇంకా ఎయిర్పోర్ట్ వరకు చూసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట. సో మా వాడైతే ఎస్కలేటర్ అయితే ఈజీగా ఎక్కేస్తున్నాడు. మా పెద్దోడైతే నాకైతే ఫస్ట్ నాకు ఎక్కడానికి చాలా భయపడ్డాను, కానీ ఒక 2 or 3 times ఎక్కిన తర్వాత ఓకే అనిపించింది నాకు కూడా. జనరల్గా నాకు చాలా భయం అన్నమాట. ఎన్ని స్టెప్స్ ఉన్నా ఎక్కుతాను కానీ ఎస్కలేటర్ మాత్రం నేను ఎక్కను. బట్ నేను చెన్నై వెళ్ళిన తర్వాత మోస్ట్లీ వాళ్ళు ఎస్కలేటర్సే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా తప్పక వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ వ్యూ. చాలా బాగుంది చూడ్డానికి, చాలా హైజీన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేమైతే ఒక కాఫీ తాగుతామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఒక చిన్న డిస్పోజల్ గ్లాస్ నిండా వచ్చేసి 100 rupees కాస్ట్ చేశారు కాఫీ. సరే ఏదైనా స్పెషల్గా ఉంటుందేమో అని చెప్పి తీసుకోమని చెప్పాను, కానీ అసలు ఏం స్పెషల్ లేదనమాట. జనరల్గా మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి కాఫీ లాగానే ఉన్నాయి. సేమ్ నాకైతే అదే టేస్ట్ అనిపించింది. పెద్ద స్పెషల్ అయితే ఏం లేదన్నమాట. నాకు చాలా కాస్ట్ అనిపించింది. బట్ మేము ఇక్కడ తిన్నటువంటి ఎగ్ పఫ్స్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ పరంగా. సో ఇంకా ఎయిర్పోర్ట్ అయితే చూసుకొని ఇంక మళ్ళీ అయితే రిటర్న్ అవ్వడానికి మళ్ళీ వచ్చేసాము. సో నేను చెన్నై వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట మెట్రో ట్రైన్స్ ఎక్కడము. ఇది కూడా ఒక మంచి అనుభూతి ఇచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.